హాయ్ అండి. 'మెగా 158' చిరంజీవి గారి 'కాకా' మూవీ గ్లిమ్స్ రిలీజ్ అయింది. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. చిరంజీవి గారిని ఇలా చూపిస్తారని అయితే అస్సలు అనుకోలేదు. సింపుల్ ఆర్డినరీ మ్యాన్ లాగా చూపించారు. బట్ బ్యాక్‌గ్రౌండ్‌లో భాషా స్టోరీ లాంటిది ఏదో ఒకటి ఉండే ఉంటదిలేండి. ఈ డాటర్ రిలేటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఎలా ఉంటుందో చూడాలి మరి. 'కాకా' మూవీ వచ్చేసి సంక్రాంతికి రిలీజ్ అవుతుంది అని అయితే చెప్తున్నారు. బట్ మూవీ వర్క్స్ అనేటివి చూస్తుంటే పోస్ట్ పోన్ అయ్యేలాగే కనిపిస్తుంది. 'జైలర్ 2' మూవీ నుంచి 'అలా బోలే' అనే సాంగ్ రిలీజ్ అయింది. ఈ మూవీకి అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నారు. అండ్ ఈ సాంగ్ లో పూర్ణ గారి డాన్స్ మాత్రం ఇర్రగా తీశారండి. ఒకసారి చూసేయండి. ఎపిక్ మూవీ నుండి 'మనసా వాచా' అనే లిరికల్ సాంగ్ ఒకటి రిలీజ్ అయిందండి. ఇది కూడా ఒకసారి చూసేయండి. ఈ మూవీ సెప్టెంబర్ 11 నాడు రిలీజ్ అవ్వబోతుంది. అండ్ అలాగే ఇప్పుడు చెప్పబోయే అప్డేట్ ఉంటుంది చూడండి. స్పిరిట్ మూవీకి సంబంధించిన మేజర్ అప్డేట్స్ అనేటి మన ప్రణయ్ రెడ్డి వంగ గారు చెప్పేశారండి. అసలు ఏంటంటే స్పిరిట్ మూవీ అనేది ఇప్పటికే 40% వరకు కంప్లీట్ అయిందంట. మన ప్రభాస్ గారు 2-3 టైమ్స్ అయితే సెట్ లో 16 to 18 అవర్స్ వరకు కష్టపడుతున్నారంట. అయితే ఇన్ని విషయాల మధ్యలో చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఈ మూవీలో ప్రకాష్ రాజ్ గారు లేరంట. ఈ స్పిరిట్ మూవీ అనేది ఎక్కువ శాతం హైదరాబాద్ లో జరిగే స్టోరీ అంట. మేబీ అందుకే కాలేజెస్ అని థియేటర్స్ అని మోస్ట్లీ ఎక్కువగా హైదరాబాద్ లోనే షూట్ చేశారు. ప్రస్తుతం ప్రభాస్ గారు ఫౌజీ షూట్ లో ఉన్నారు. వన్స్ అయిన ఫౌజీ షూట్ కంప్లీట్ అయిన వెంటనే స్పిరిట్ లోకి వచ్చేస్తారంట.